హలో గైస్, వెల్కమ్ టు ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు వీడియోలో ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ టాపిక్ మీద క్విజ్ ని రెడీ చేశాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టీకేటీ. అండ్ వీడియో ఎలా అనిపించిందో, అలానే మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పారో కూడా మెన్షన్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ అమరావతి, బి హైదరాబాద్, సి విశాఖపట్నం, డి విజయవాడ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is A. అమరావతి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్లాన్డ్ సిటీ. ఇక్కడ ప్లాన్డ్ సిటీ అంటే ప్రణాళికబద్ధమైన నగరం. అంటే ఒక సిటీ డెవలప్ కాకముందే దాన్ని ఒక కరెక్ట్ ప్లాన్ తో డెవలప్ చేయడం. ఇది కృష్ణానది తీరంలో ఉంది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. ఇది ఆధునిక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం దీన్ని ఒక ప్రధాన పరిపాలన మరియు సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతి అనే పేరు ప్రాచీన బౌద్ధ క్షేత్రం నుండి వచ్చింది. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మహారాష్ట్ర? మహారాష్ట్ర రాజధాని ఏది? Your options are A. Pune, B. Mumbai, C. Nagpur, D. Nasik. Your time starts now. And the correct answer is B. Mumbai. ముంబైని పూర్వం బాంబే అని పిలిచేవారు. ఇది మహారాష్ట్ర రాజధాని మరియు భారత ఆర్థిక రాజధాని. ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పెద్ద సంస్థలు ఉన్నాయి. బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇక్కడే ఉంది. పశ్చిమ తీరంలో ఉన్న ముంబై గేట్వే ఆఫ్ ఇండియా, మెరైన్ డ్రైవ్ మరియు దాని కాస్మోపాలిటన్ కల్చర్ కోసం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కాస్మోపాలిటన్ కల్చర్ అంటే వివిధ భాషలు, సంస్కృతులు మరియు మతాల ప్రజలు ఒక దగ్గర ఉండడం. ఇది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో ఒకటి. వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు? తమిళనాడు రాష్ట్ర రాజధాని ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ మధురై, బి కోయంబత్తూర్, సి చెన్నై, డి త్రిచి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. And the correct answer is C. Chennai. చెన్నైని పూర్వంలో మద్రాస్ అని పిలిచేవారు. ఇది తమిళనాడు యొక్క రాష్ట్ర రాజధాని. ఇది దక్షిణ భారతదేశంలోని ప్రధాన సాంస్కృతిక మరియు ఆర్థిక కేంద్రం. చెన్నై మరీనా బీచ్, సాంస్కృతిక సంగీతం, ద్రావిడ శిల్పకళ వంటి అంశాలకు ప్రసిద్ధి. ఇది ఆటోమొబైల్ మరియు ఐటీ పరిశ్రమల్లో ప్రముఖంగా ఉంది. What is the capital of Karnataka? కర్ణాటక రాష్ట్ర రాజధాని ఏది? Your options are A. Mysore, B. Bangalore, C. Hubli, D. Belagavi.
Your time starts now. And the correct answer is B. Bangalore. బెంగళూరు కర్ణాటక రాష్ట్ర రాజధాని. ఇది భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే అమెరికాలోని కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో ఇది ఒక ప్రాంతం. ఇది టెక్నాలజీ కంపెనీలు మరియు స్మార్ట్ యాప్స్ కి ప్రపంచ కేంద్రం. అందుకే బెంగళూరుని కూడా భారత సిలికాన్ వ్యాలీ అని పిలుస్తారు. ఇక్కడ ఉండే బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ మరియు సాంకేతిక అభివృద్ధికి ప్రసిద్ధి. లాల్బాగ్ పార్క్ మరియు టిప్పు సుల్తాన్ ప్యాలెస్ వంటి చారిత్రాత్మక ప్రదేశాలు కూడా ఉన్నాయి. What is the capital of Gujarat? గుజరాత్ రాష్ట్ర రాజధాని ఏది? Your options are A. Ahmedabad, B. Surat, C. Gandhinagar, D. Rajkot. Your time starts now. And the answer is C. Gandhinagar. గుజరాత్ రాజధాని గాంధీనగర్ మహాత్మా గాంధీ గారి పేరు మీదుగా ఉంది. ఇది 1960లోనే ప్లాన్ చేసి డెవలప్ చేసిన ఒక మోడర్న్ సిటీ. ఈ సిటీ చాలా క్లీన్ గా అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ తో కూడి ఉంటుంది. అలాగే ఈ సిటీ లేఅవుట్ కూడా చాలా వెల్ ప్లాన్ తో కూడి ఉంటుంది. చాలా ఫేమస్ అయిన అక్షర్ధామ్ టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇది గుజరాత్ కి పరిపాలన మరియు విద్యా కేంద్రం. What is the capital of Rajasthan? రాజస్థాన్ రాష్ట్ర రాజధాని ఏది? Your options are A. Udaipur, B. Jaipur, C. Jodhpur, D. Ajmer. Your time starts now. And the correct answer is B. Jaipur. పింక్ సిటీకి ప్రసిద్ధి చెందిన జైపూర్ రాజస్థాన్ రాష్ట్ర రాజధాని. 1727లో రెండవ మహారాజా సవాయ్ జయసింగ్ గారు దీనిని స్థాపించారు. ఈ నగరం కోటలు, రాజమహలులు మరియు మార్కెట్లకు ప్రసిద్ధి. ఢిల్లీ, ఆగ్రాతో కలిపి దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఈ మూడు ప్లేసెస్ అనేవి టూరిజం కి చాలా ఫేమస్. ఈ సిటీకి ఉన్న చరిత్ర మరియు ఈ సిటీ యొక్క కల్చర్ ని చూసి దీన్ని UNESCO సంస్థ వారు దీన్ని ఒక చారిత్రాత్మక ప్రాంతం లిస్ట్ లో యాడ్ చేశారు. What is the capital of West Bengal? పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని ఏది? Your options are A. Howrah, B. Kolkata, C. Siliguri, D. Durgapur. Your time starts now. And the correct answer is B. Kolkata. కోల్కత్తా, మునుపు కలకత్తా అని పిలిచేవారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని. ఇది 1911 వరకు బ్రిటిష్ ఇండియా రాజధానిగా ఉండేది. ఈ నగరం తన వలస పాలన కాలపు భవనాలు, సాహిత్య వారసత్వం
మరియు దుర్గా పూజ వంటి సాంస్కృతిక వేడుకల కోసం ప్రసిద్ధి చెందింది. కోల్కతాలో భారతదేశంలో పురాతనమైన నౌకాశ్రయం మరియు ఐఐటి ఖరగ్పూర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఉన్నాయి. వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ పంజాబ్? పంజాబ్ రాష్ట్ర రాజధాని ఏది? Your options are A. Amritsar, B. Chandigarh, C. Ludhiana, D. Patiala. Your time starts now. And the correct answer is B. Chandigarh. చండీగఢ్ ఒక యూనియన్ టెరిటరీ, అంటే దీన్ని పాలించేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఇంకా ఇది పంజాబ్ మరియు హర్యానా రెండు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధాని. ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కుర్బూసియర్ రూపొందించిన ఈ నగరం భారతదేశంలో అత్యుత్తమంగా ప్రణాళిక చేసిన నగరంలో ఒకటి. చండీగఢ్ రాక్ గార్డెన్, సుగ్నా లేక్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ కి ప్రసిద్ధి చెందింది. ఇది నేచురల్ బ్యూటీ అండ్ మోడర్న్ ఆర్కిటెక్చర్ కి అద్భుతమైన కలయికను ప్రతిబింబిస్తుంది. What is the capital city of Kerala? కేరళ రాష్ట్ర రాజధాని ఏది? Your options are A. Kochi, B. Calicut, C. Thiruvananthapuram, D. Alappuzha. Your time starts now. And the correct answer is C. Thiruvananthapuram. తిరువనంతపురాన్ని ట్రివాండ్రం అని కూడా పిలుస్తారు. ఇది కేరళ రాష్ట్ర రాజధాని. ఈ నగరం తన శుభ్రమైన బీచ్లు, ప్రసిద్ధ ఆలయాలు మరియు విద్యా సంస్థల కోసం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఆలయం భారతదేశంలో అత్యంత ధనవంతమైన ఆలయాల్లో ఒకటి. ఈ నగరం ఐటీ మరియు టూరిజం ఇండస్ట్రీలకు కేంద్రంగా ఉంది. సాంప్రదాయం మరియు ఆధునికత మధ్య అద్భుత సమతుల్యతను కలిగి ఉంది. What is the capital of Bihar? బీహార్ రాష్ట్ర రాజధాని ఏది? Your options are A. Gaya, B. Muzaffarpur, C. Patna, D. Bhagalpur. Your time starts now. And the correct answer is C. Patna. పాట్నా ప్రపంచంలో అత్యంత పురాతనంగా మరియు నిరంతరంగా నివసిస్తున్న నగరాల్లో ఒకటి. ఇది బీహార్ రాష్ట్ర రాజధాని. ప్రాచీన కాలంలో దీన్ని పాటలీపుత్ర అని పిలిచేవారు. ఇది మౌర్య మరియు గుప్త సామ్రాజ్యాల ప్రధాన కేంద్రంగా ఉండేది. నేటి రోజుల్లో పాట్నా తూర్పు భారతదేశంలోని రాజకీయ మరియు విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది. గంగా నది ఈ నగర ప్రక్కన ప్రవహిస్తూ దాని చారిత్రాత్మక అందాన్ని మరింత పెంచుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు క్విజ్ ప్రోగ్రామ్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పారో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ TKT. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్.